హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులను బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేస్తామన్నారు. ఇక సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా త్వరగా రిలీజ్ చేస్తామని, రైతులు వీటి కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది రైతులు తమ భూమిని కోల్పోయారని, అందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక అందులోని సమస్యలను పరిష్కరించామన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకువచ్చి ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత తెచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకోమన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవలే రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేశామని, ఈ నెలాఖరులోగా అన్ని ఎకరాలకు అందిస్తామని పొంగులేటి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.